లక్ష్మణ్ అంటే ఆయన బీజేపీ అధ్యక్షుడు. ఆయన నన్ను ఒక మాట అడిగింది, కేసీఆర్ నువ్వు కూడా హిందూ అంటున్నావు కదా, రామజన్మభూమి మీద నీ స్టాండ్ ఏంది అని అడిగింది. లక్ష్మణ్ గారు, మీది రాజకీయ పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ, లేకపోతే మత ప్రచారం చేసే పార్టీ? ఆ స్టాండ్ ఫస్ట్ నువ్వు చెప్పు, నీ స్టాండ్ నువ్వు చెప్పు, ఆ తర్వాత నేను చెప్తా. ఎందుకంటే రామ జన్మభూమి, రావణ జన్మభూమి, శ్రీకృష్ణ జన్మభూమి, కంస జన్మభూమి, దుర్యోధన జన్మభూమి, ఇక సత్యభామ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి, ఈ పంచాయతీలు రాజకీయ పార్టీలు చేయాలన్నా? ఏ జన్మభూమి ఎవరిదో, ఏది ఎక్కడున్నానో నిర్ణయించాలి. ఎవరు నిర్ణయించాలి? అగో శృంగేరి పీఠంలో జగద్గురు శంకరాచార్యుడు ఉన్నాడు, అగో చిన్నజీయర్ స్వామి ఉన్నాడు, పీఠాధిపతులు ఉన్నారు, ధర్మ ప్రచారకర్తలు ఉన్నారు, మఠాలున్నాయి, మతాధిపతులు ఉన్నారు. వాళ్ళు చేయాలి. మన రాజకీయ నాయకుల పని కాదు. మనం ప్రజల సమస్యలు పరిష్కరించాలి. మాట్లాడితే హిందూ హిందూ అని మాట్లాడతారు. ఎవరు మేమంతా హిందువులం కాదా? మీదేమో రాజకీయ హిందుత్వ, మాది నిజమైన హిందుత్వ. మేము దేవుని నమ్మే హిందుత్వ, మాది ఆధ్యాత్మిక హిందుత్వ. మీరు డూప్లికేట్ హిందువులు లక్ష్మణ్ గారు. ఇంకా చాలా రోజులు మీ ఆటలు సాగాయి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గో బ్రాహ్మణేన శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోభవంతు అని చెప్తారు.